అలా నేను చేసావు. సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఇప్పుడు ట్రంప్ మీద తిరగబడుతూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపడుతూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి వాణిజ్య విషయంలో ఇంపోర్ట్ డ్యూటీస్ విధించడాన్ని తప్పుపడుతున్నారు ఆవిడ. భారత్తోటి కనుక వాణిజ్య సంబంధాలను తెంపుకుంటే అమెరికానే నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ గుర్తు చేస్తున్నారు. ఆవిడ రిపబ్లికన్ పార్టీ నుంచే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. ఆ రిపబ్లికన్సే ఇప్పుడు ట్రంప్కి చివాట్లు పెడుతున్నారు, ట్రంప్కి గడ్డి పెడుతూ ఉన్నారు. ఒకవేళ ట్రంప్ కనుక ఇంపోర్ట్ డ్యూటీస్ వేసి భారతదేశంతో కనుక వాణిజ్య సంబంధాలను తగ్గించుకుంటే లేదంటే కట్ చేస్తే భారతదేశానికి వచ్చిన నష్టం ఎంత? 50,000 కోట్లు. సుమారుగా 50,000 కోట్లు అని చెప్తున్నారు, లెక్కేస్తున్నారు 50,000 కోట్లు అని. కానీ 50,000 కోట్లు అనేది పెద్ద అమౌంట్ కాదు అని చెప్పి చెబుతున్నారు. భారతదేశానికి 50,000 కోట్లు, అమెరికాని వదిలించుకుంటే 50,000 కోట్లతో అయిపోతుంది భారతదేశానికి, ప్రాథమికంగా లెక్కేస్తున్నారు. కానీ అమెరికాకు వచ్చేటువంటి నష్టం భారీ నష్టం అని చెప్పి నిక్కీ హేలీ చెప్తున్నారు. ఎవరికి? ట్రంప్ చెప్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం భారతదేశం అత్యంత సంపన్నమైంది, సంపద ఉంది అక్కడ, మంచి బేరగాడు నరేంద్ర మోడీ గారు, ప్లస్ టారిఫ్ కింగ్ భారతదేశం అని చెప్పి మండిపడుతున్నారు ఇప్పటికి కూడా. మరి ట్రంప్కి భారతదేశం అంటే ఎందుకు అంత ఈర్ష్య, ఎందుకు అంత కక్ష, ఎందుకు అంత వ్యసనం అని అంటే, భారతదేశం రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. ఎందుకు మారబోతుంది అంటే బ్రిక్స్, ఈ బ్రిక్స్ అమెరికా కొంప ముంచబోతుంది. ఎందుకనంటే రష్యా నుంచి దాదాపు 40% ఆయిల్, క్రూడ్ ఆయిల్, భారతదేశం ఉపయోగించిన క్రూడ్ ఆయిల్లో 40% అసలు రష్యా చేసేటువంటి ఎగుమతుల్లో 40% భారతదేశం కొనుగోలు చేస్తుంది తక్కువ రేటుకి, 40% క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ మొత్తం ఎలా కొనుగోలు చేస్తుంది? డాలర్స్లో కొనుగోలు చేయట్లా, రూపీస్లో కొనుగోలు చేస్తుంది. ఇదే ట్రంప్కి నచ్చినటువంటి విషయం. ఎందుకంటే ట్రంప్ బిజినెస్ మ్యాన్, బేసికల్గా ఈజ్ నాట్ పొలిటీషియన్, అతను బిజినెస్ మ్యాన్. రష్యా నుంచి భారీగా కొనుగోలు చేస్తుంది. ఎప్పటి నుంచి? రష్యాకి యుక్రెయిన్కి ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో అప్పటి నుంచి రష్యా తక్కువగా క్రూడ్ ఆయిల్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది, ఇస్తుంది. కాబట్టి దాదాపుగా రష్యా నుంచే క్రూడ్ ఆయిల్ని భారతదేశం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసి రిఫైన్ చేసినటువంటి ఆయిల్ని ఐరోపా కంట్రీస్కి ఎగుమతి చేస్తుంది. ఇదే ట్రంప్కి నచ్చట్లా. ఎందుకు? భారతదేశం యొక్క రెవెన్యూ పెరిగిపోతుంది. బ్రిక్స్ ఏర్పాటు చేసి ఈ బ్రిక్స్ని మరింత విస్తరింపజేశారు. ఫస్ట్ 7 దేశాలతో ఏర్పడినటువంటి ఈ బ్రిక్స్ ఇప్పుడు మరిన్ని దేశాలకి విస్తరింపజేశారు. సో అమెరికా డాలర్తో అవసరం లే. దీని కారణంగా డాలర్ పడిపోతుంది, డాలర్ పడిపోతుంది. ఒకవేళ ఇదే రీతిలో కనుక ట్రంప్ భారతదేశం పట్ల వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో డాలర్ మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అమెరికాలో ఉండేటువంటి రిపబ్లికన్సే ట్రంప్కి లెక్క చెప్తున్నారు. ఇప్పటికే డాలర్ డౌన్లో ఉంది, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది డాలర్కి. అందుకే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే డాలర్స్ని అమ్మేస్తున్నారు. డాలర్స్ అమ్మేసి మళ్ళీ గోల్డ్ మీద పడుతున్నారు. అందుకే 2 రోజుల నుంచి గోల్డ్ రేట్ పెరుగుతుంది ఆ కారణంగానే. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు ఆ డాలర్కే ఇబ్బంది కలుగుతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది అమెరికాలో. ఇవన్నీ ప్రమాదకరమైన హెచ్చరికలు అమెరికాకి. అందుకే ఇప్పుడు నిక్కీ హేలీ లాంటి వాళ్ళు, రిపబ్లికన్సే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీద తిరగబడుతూ ఉన్నారు. భారతదేశం అనేది ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాంటి ఆర్థిక వ్యవస్థతోటి మీరు కనుక స్నేహపూర్వకంగా ఉండకపోతే భారీ నష్టం అమెరికాకే అని చెప్పి నిక్కీ హేలీ చెప్తున్నారు. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం రష్యా భారతదేశం వైపు నిలుస్తుంది. ఎప్పుడైతే ట్రంప్ భారతదేశానికి మేము ఆంక్షలు పెడుతున్నాం, రష్యా నుంచి కొనుగోలు చేయకూడదు అని చెప్పారో వెంటనే రష్యా రెస్పాండ్ అయింది. రష్యా రెస్పాండ్ అయ్యి ఏ దేశానికైనా స్వతంత్రత ఉంటుంది, వాణిజ్య స్వేచ్ఛ ఉంటుంది, ఆ దేశానికి సంబంధించి ఎవరి దగ్గర ఏ వస్తువులు కొనాలి అనేది ఆయా దేశాల యొక్క ఇష్టము,
అక్కడ మీరు నిలవరించి మీరు అగ్రరాజ్యంగా మీరు పెత్తనం చలాయించడం కుదరదు అని చెప్పి రష్యా చెప్తుంది. అట్ ద సేమ్ టైం నిక్కీ హేలీ ఏం చెప్తుంది, ఆవిడ ఓకే మీరు భారతదేశం మీద ఆంక్షలు పెడుతున్నారు, బాగానే ఉంది, మరి చైనాకు సంబంధించి చైనా కూడా కొనుగోలు చేస్తుంది కదా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా చైనా అలాగే ఇండియా ఈ రెండు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. మరి చైనా కొనుగోలు చేస్తున్నప్పుడు చైనాకి మీరు ఎందుకు దిగుమతి సుంకాలు పెంచట్లేదు? ఇంకా 90 రోజుల పాటు నెగోషియేషన్స్కి ఎందుకు టైం ఇచ్చారు చైనాకి? చైనాని చూస్తే మీకు భయం వేస్తుందా? మరి భారతదేశం మీద 24 గంటల టైం ఇచ్చి మెడ మీద కత్తి ఎందుకు పెట్టారు భారతదేశం మీద? అంటే భారతదేశం ఏమి చేయలేదనా, లేకపోతే భారతదేశం బెదిరిపోతుందనా? ఏ ఉద్దేశంతో మీరు 24 గంటల పాటు ఆ దేశం మీద మీరు కండిషన్ పెట్టారు, డెడ్ లైన్ పెట్టారు? చైనా సేమ్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది, మరి చైనాని ఎందుకు మీరు రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న రిపబ్లికన్స్ దగ్గర నుంచి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి పోకడ ట్రంప్కి మంచిది కాదు, అమెరికాకు మంచిది కాదని చెప్పి రిపబ్లికన్ పార్టీ వాళ్ళే తిరగబడుతున్నారు. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ట్రంప్ మీద ఇలానే తిరగబడితే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, రిపబ్లికన్ పార్టీ సొంత పార్టీల వాళ్ళు కూడా తిరగబడుతున్న పరిస్థితుల్లో ట్రంప్ని రీకాల్ చేసేటువంటి సిస్టమ్ కూడా అమెరికాలో ఉంది. కాబట్టి మళ్ళీ ఆయన అధ్యక్ష పదవి నుంచి దించేసేదానికి ప్రజల నుంచి ప్రతిఘటన వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతినిధి సభలో కానీ సెనేట్లో కానీ కాంగ్రెస్లో ఇక్కడ ఒకవేళ కనుక ఆయనకి ఎదురు దెబ్బ తగిలితే ఆల్ ఆఫ్ సడన్గా ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందా? అలాంటిది అమెరికా ప్రజాస్వామ్యం. అందుకే ఇప్పుడు రిపబ్లికన్స్ తిరగబడుతున్నారు అనేటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. దాంతో 4 గరుచుకున్నటువంటి ట్రంప్ నేను అసలు భారతదేశానికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ గురించి నేను మాట్లాడట్లేదు, అదన్నీ లీక్స్ అని చెప్పి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం మర్చిపోలేకపోతుంది. ఒక భారతదేశాన్నే పిన్ పాయింట్గా టార్గెట్ చేసి ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా అంతే సవాల్గా తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ట్రంప్ విషయాన్ని, ట్రంప్ పేరుని ఉచ్చరించకుండా అటు పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో సీజ్ ఫైర్ ఎందుకు అనేది కూడా మాట్లాడారు, కానీ ట్రంప్ పేరు ఎత్తలేదు. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఈ దిగుమతులు, వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రంప్ విషయం మాట్లాడట్లేదు, ప్రస్తావించట్లేదు. కానీ దౌత్యపరమైనటువంటి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన మల్దీవులకు వెళ్ళొచ్చారు, దానికంటే ముందు ఆయన బ్రిటన్ వెళ్ళొచ్చారు, ఆ తర్వాత రాష్ట్రపతిని కలిశారు, అంతర్జాతీయమైన పరిస్థితులను చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్రపతిని కలిశారు, అజిత్ దోవల్తో మాట్లాడారు. మొత్తం దౌత్యపరమైనటువంటి అంశాలను బేరీజు వేసుకుంటూనే అసలు ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేది కూడా అవగాహన చేసుకుంటూనే భారతదేశానికి ఏమాత్రం నష్టం జరగకుండా, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితికి ఎక్కడో కూడా భంగం కలగకుండా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దాంతో ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, మరి కొన్ని గంటల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం బాంబు పేలుస్తారో అనేటువంటి ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఎందుకనంటే అమెరికా భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ డీలు ఎంతో కొంత మిగతా దేశాలకు కూడా ప్రభావం ఉంటుంది. ఒకవేళ ట్రంప్ రిస్ట్రిక్షన్స్ పెడితే ప్రత్యామ్నాయంగా ఎగుమతులు ఏ దేశానికి పంపించాలి అనేది కూడా భారతదేశం దగ్గర ప్లాన్ బి ఉంది. కానీ అమెరికా ఏం చేస్తుంది? అమెరికా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పటికిప్పుడు ఫార్మా కంపెనీలు పెట్టేయాలని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు భారతదేశం నుంచి ఫార్మా ఎగుమతులు కనుక లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణాలతో ఉండరు, ఉండే అవకాశం కూడా లేదు. ఆహార ఉత్పత్తులు కనుక ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయకపోతే అక్కడ ఆహార కొరత ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను గమనించి మీరు వ్యవహరించండి అని చెప్పి రిపబ్లికన్ పార్టీ వాళ్ళే ట్రంప్కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఆయన ఒంటెద్దు పోకడబోతున్నారు. ఆ క్రమంలో మరికొన్ని గంటల్లో ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పి అంటున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలని ఆయన ప్రస్తావిస్తారు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. భారతదేశం మాత్రం ఒక్క స్టెప్ కూడా వెనక్కి వేసే అంశంలో లేదు. ఆయన ఎంత టారిఫ్లు విధించుకున్నా కానీ
ఆ దేశమే నష్టపోతుంది తప్పితే భారతదేశానికి వచ్చే నష్టం మ్యాక్సిమం 50,000 కోట్లు అని చెప్పి లెక్కేస్తూ ఉన్నారు. సో కాబట్టి ట్రంప్ పెట్టేటువంటి ఆంక్షలకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి లేదు అని చెప్పేదానికి కూడా నో అంటుంది భారతదేశం. ఖచ్చితంగా రష్యాతో మేము కలిసి ఉంటాం, రష్యాతోటే మేము ప్రయాణం చేస్తాం, ఆర్థిక పరంగా కానీ లేదా రక్షణ పరంగా కానీ అన్ని రకాలుగా అని చెప్పి తేల్చి చెప్పేస్తూ ఉన్నారు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, భారతదేశం కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఎలాంటి ప్రకటన మరికొన్ని గంటల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు. భారత కాలమాన ప్రకారం ఏకోజామున 2:30 గంటలకి ప్రెస్ మీట్, అంటే గురువారం ఏకోజామున, ఇవాళ బుధవారం, గురువారం ఏకోజామున అంటే తెల్లారితే మరికొన్ని గంటల్లో ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ ఒక ఫైనల్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు భారతదేశానికి. మరి ఆ వార్నింగ్ ఏమై ఉంటుంది? ఆ వార్నింగ్ వల్ల భారతదేశానికి నష్టం జరిగే అవకాశం ఉందా? అమెరికా కన్ను తెరిస్తే భారతదేశం నష్టపోతుందా? అంత బలహీనంగా మన దేశం ఉందని మీరు అనుకుంటున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.